నమస్తే. నమస్తే రాజశేఖర్ గారు. కాంగ్రెస్ పార్టీ చాలా విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. ఇటువైపు ఎస్సీలకి సంబంధించినటువంటి వర్గీకరణ ఏదైతుందో దాన్ని కూడా అమలు చేయబోతున్నాం. దానికి ఒక కమిటీ వేసింది, దీనికి ఒక కమిటీ వేసింది, లెక్కలు వచ్చాయి, అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పటికీ రచ్చ కొనసాగుతుంది. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో ఏమైనా దోషం ఉందా, లేకపోతే చేసే విధానంలో అధికారులు ఏమైనా తప్పు చేశారు? ఎందుకు ఇంత రగడ జరుగుతుందంటారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే రాజశేఖర్ గారు, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఒక 14 నెలలు అవుతుంది. ఈ 14 మాసాలల్లా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలో ఏదైతే మేమైతే అది బీసీ డిక్లరేషన్ అన్నాం, ఎస్సీ డిక్లరేషన్ అన్నాము, తర్వాత ఉద్యోగుల డిక్లరేషన్ అన్నాం, ఇట్లా ఏదైతే డిక్లరేషన్ చేసినామో ఎలక్షన్స్కి ముందు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందని నేను గంటాపదంగా చెప్పడానికి ఇది నేను ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏదైతే కులగణన గురించి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పడం జరిగింది. సో దానికని చెప్పి బీసీ కులగణన తెలంగాణలో చేయాలనే రకంగా కూడా మనం ముందుకు పోవడం జరిగింది. దానికి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమిషన్లో కూడా మా సీనియర్ నాయకులు నిరంజన్ గారు మనిషి ఏదంటే ఆయన నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని బీసీ కమిషన్ చైర్మన్గా ఆయనని నియమించడం జరిగింది. దాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం జరిగింది. ఒకవేళ ఏమన్నా జరిగిన దాంట్లో ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని సవరణ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే 1989 నుంచి ఇప్పటివరకు కూడా సర్వే ఇఫ్ ఐఎమ్ రాంగ్, అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో చెప్పినా చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పింది, ఈరోజు ఆ మాట నిలబెట్టుకుంది. అయితే మీరు అన్నట్టు తీన్మార్ మల్లన్న మాట్లాడిన విధానంలో ఆయన చాలా కూడా వివరణలు ఇవ్వడం జరిగింది. ఆరు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద ఒక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచిన ఎమ్మెల్సీ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు, అది ఇది అనే రకంగా కూడా ప్రభుత్వం తరఫుకి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఏంటంటే ఇటు ఎస్సీలు కానీ ఇటు బీసీలు కానీ వీళ్ళు చనిపోయినట్టు లెక్కలు చూపిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు చనిపోయారు, ఎట్లా చనిపోయినరు, లేకపోతే ఎవరైతే జననించినరో అంటే పుట్టినరు ఎవరైతుండ్రో వాళ్ళ లెక్కలు కూడా సరిగా లేవు, ఇవి కొంచెం ఇది వాంటెడ్లీ చేసిండ్రు అనేది తీన్మార్ మల్లన్న అభియోగం. కానీ ఇక్కడ చేసిన దాంట్లో ఎక్కడన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. వారు ఏదైతే 320/4 ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అనే రకంగా ఏదైతే 160 అనేది గవర్నమెంట్ రూల్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాము, ఏం చేస్తాం అనే రకంగా కూడా ఆయన వివరించడం జరిగింది తీన్మార్ మల్లన్న గారు. అయితే నేనేమంటున్నానంటే ఒకవేళ పార్టీ పరంగా ఎవరన్నా అభ్యంతరం చెప్పిండ్రు అనే రకంగా ఉంటే అది ఖచ్చితంగా దాన్ని సబ్ కమిటీ కానీ అవన్నీ కానీ చూసి చేసి ఆశి చూసే ఇది ఈ డిక్లరేషన్ చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో కూడా అంత వాడివేడిగా చర్చలు జరిగినా లేట్ కొంచెం అయినా పర్వాలే కానీ మంచి చేసిండ్రు అనేది కూడా అక్కడ ఎమ్మెల్యేలు కానీ సభ్యులు చెప్పారు. ఆపోజిషన్ పార్టీ గురించి అయితే నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే వాళ్ళు గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు చేయడం జరిగింది. ఒకటే రోజుల ఈ సర్వేలో మీరు ఉంటేనే బతికున్నట్టు లేకపోతే లేదనే రకంగా కూడా వాళ్ళు మాట్లాడిన ధోరణి ఉండే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లా ఏం లేదు, అవకాశం ఇచ్చిండ్రు, ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగింది. ఎక్కడన్నా ఏదన్నా సర్వేల లోపాలు ఉన్నాయి, ఎవరన్నా పోలేదు అనేది ఉంటే కనుక ఇప్పుడు కూడా ఆ దాంట్లో ఏమన్నా సవరణ చేసే అవకాశం ఉంటే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వంకి కూడా నేను ఒక వినవం చెప్తున్నా. ఏదైతే మార్పులు చేర్పులల్లా ఏదైతే అంశాలల్లా కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనేది చెప్తున్నప్పుడు దాన్ని ఏదైతే మార్పులు చేర్పులు చేయడానికి లేకపోతే ఎక్కడైతే తక్కువ జరిగింది లేకపోతే ఆ 2 లక్షల మంది ఏమైంది అనేది ప్రశ్నించిన దానికి కూడా ప్రభుత్వం తరఫుకని లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ దానికి కొంచెం అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. ఆ సమయం కొంచెం పెంచుంటే బాగుండేది కూడా మాట్లాడడానికి. ఆ సమయం ఇంకా ఇవ్వలేదు, ఇంకో 2 రోజులు చర్చ పెరుగుంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రతిపక్షాలు. అయితే గతంలో ఉన్న
అధికార పార్టీలో ఉన్న 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఎంత, వాళ్ళు నియంతలాగా ఉన్న అసెంబ్లీలో ఉన్న వాళ్ళని, ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసి బయట పంపించిన రోజులునే. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మంత్రులైనా, రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అయితే ఓపెన్గా చెప్పడం జరిగింది స్పీకర్ గారికి, మొత్తానికి తాళాలు వేసేయండి, వీళ్ళెవ్వరు కూడా బయటికి పోని అవసరం లేదు, ఖచ్చితంగా జరిగేదాన్ని వీళ్ళంతా కూడా వినాల్సింది, వీళ్ళు చేసిన తప్పులు కూడా వీళ్ళు మేము తప్పు చేసినామా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్టు ఇంకో 2-3 రోజులు ఉండి ఉంటే కూడా బాగుండేదేమో, చర్చ ఇంకా ఇదయ్యేది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ కేటగరైజేషన్ పరంగా ఆలోచిస్తే గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు ఇది ఒక కుల పరంగా రైట్ మాట్లాడుతాం. మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. ఓకే, రామ్మోహన్ రావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు ఓకే. రామ్మోహన్ గారు నమస్తే. ఎస్, ప్రధానంగా రాజకీయాల్లో చూసే ఉంటారు, కులాలు చాలా ప్రామాణికం. ఏ పార్టీ గెలవాలన్నా లేకపోతే నిలవాలన్నా చాలా వర్గాల ఓట్లు చాలా ముఖ్యం. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో కామారెడ్డిలో, సో దానికి అనుగుణంగా ఈరోజు కులగన్న సర్వే చేసింది. బీసీలు ఇంతమందిని, ఎస్సీలు లేకపోతే మిగతా వర్గాలు ఇంతమందిని ఒక లెక్క తేల్చింది. కానీ ఇప్పుడు అదే లెక్క రగడ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు పూర్తిగా ఆరోపణలు నిజమంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఏవైతే చేశారో దాంట్లో పొరపాట్లు ఉన్నాయంటారా? అసలు ఏంటి అంటే తీర్మార్మల్ లాంటి వారు దాన్ని కాల్చడం, ఇవన్నీ కూడా వివాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటారు ఇవన్నీ?